శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం కోస్తా గ్రామ సమీపంలోని శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమంలో ఈ నెల 8 నుంచి 18వ తేదీ వరకు వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరుగుతున్నాయి. నిత్యం రోజుకొక అలంకారాలతో ప్రత్యేక పూజలు చేస్తున్నారు. గోశాలలో ఉన్న 300 గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని రాధికా రామదాస్ తెలిపారు. ఉయ్యాల సేవలో పాల్గొనే భక్తులు సంప్రదాయ వస్త్రాలు ధరించాలని, సనాతన ధర్మ నియమాలు పాటించాలని సూచించారు. శ్రీకృష్ణ చైతన్య మఠం గోసేవ ఆశ్రమము అందరికీ సుస్వాగతం తెలియపరుస్తూ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు అతి భయోపేతంగా అంగరంగంగా జరగబడుతున్నది. గత 5వ తారీఖు నుంచి ప్రతినిత్యము స్వామికి వింజాల్ సేవతో, ఒకరోజు పుష్పాలతో, ఒకరోజు ఆకులతో, ఒకరోజు ఫలాలతోని ఈ విధానంగా అనేక పుష్పాలతోని అలంకరణ చేస్తూ సహస్ర దీపాలతోని అలంకరణ చేసి ఉయ్యాల సేవ జరగబడుతుంది. కాబట్టి ప్రతి నిత్యము 6 నుంచి 8 గంటల వరకు మన కార్యక్రమము ఉంటుంది. సుమారుగా 18 తారీఖు వరకు ఈ కార్యక్రమము కొనసాగుతుంది. ప్రతినిత్యం భక్తులందరూ వచ్చేసి వెయిట్ చేసేసి ఈ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలని ఆనందించాలని మరి కోరుకుంటున్నాం. మరి తీర్థప్రసాదాలు తీసుకొని భగవంతుల యొక్క కృపా పాత్రలు అవ్వాలని మరి కోరుకుంటున్నాం. మరి ప్రతినిత్యం 6 గంటల నుంచి 8 వరకు సంధ్యారతి, కథా ప్రసంగము, మరి స్వామి తలక ఉయ్యాలు ఊపడానికి అందరికీ అవకాశం ఉన్నది. ప్యాంట్ షర్ట్ వేసే వాళ్ళకి ఎవరికి అవకాశం లేదు. ధోతి మరి చీర కట్టుకునే కేవలం స్వామి తలకు ఉయ్యాలు ఊపేయడానికి అవకాశం ఉన్నది. అందుకే అందరూ మన ట్రెడిషన్, మన సనాతన ధర్మం ప్రకారంగా డ్రెస్ కోడ్ వేసి ఈ విధంగా వింజాల సేవలను పాల్గొని వాళ్ళ జీవితాన్ని స్వాగతం చేసుకోవాలని